10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఈనాడు ప్రతిభ ప్రతిరోజు సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ అందించిన ముఖ్యమైన ప్రశ్నలు విద్యార్థుల కోసం ప్రచురిస్తోంది. మరొకసారి చదువుకోడానికి వీలుగా వీడియో రూపంలో కూడా అందిస్తున్నాం. రోజుకో సబ్జెక్టు ముఖ్యమైన ప్రశ్నలు చదివిన విద్యార్థి ఫైనల్ పరీక్షల సమయానికి అన్ని అంశాలపైన పట్టు సాధించవచ్చు. ఈ రోజు విద్యార్థుల కోసం తెలుగు పాఠ్యాంశమైన భాగ్యోదయంలోని ముఖ్యమైన ప్రశ్నలు జవాబులు. భాగ్యోదయం పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. భాగ్యోదయం పాఠ్యభాగ రచయిత కృష్ణస్వామి ముదిరాజ్. స్వాతంత్ర్య సమరయోధుడిగా, రచయితగా, విద్యాసంస్థల స్థాపకుడిగా అందరి మన్ననలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. హైదరాబాద్ మేయర్గా నగర అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించారు. హైదరాబాద్ నగరాన్ని 1000 పేజీల్లో పిక్టోరియల్ హైదరాబాద్గా దృశ్యరూపం తయారు చేశారు. హైదరాబాద్కి 30 సాలా సియాసీ జదుజిహీద్ అనే ఉర్దూ గ్రంథాన్ని రచించారు. భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో సభ్యులుగా భారత ప్రభుత్వం ఇతడిని నియమించింది. అజ్ఞానం, ఉదాసీనత వల్ల కలిగే నష్టాలు ఏమిటి? అజ్ఞానం వల్ల ఏ విషయాల పట్ల అవగాహన ఉండదు. భవిష్యత్తు ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. మోసపోయే అవకాశం ఉంటుంది. ఉదాసీనత వల్ల తీవ్రంగా నష్టపోతారు. తెలిసి తెలియనట్లు అనిపించినా పట్టించుకోకపోవడం వల్ల కష్టాలు వస్తాయి. శ్రమ దోపిడీ జరుగుతుంది. కుట్రలు అధికమై హింస బారినపడే అవకాశం ఉంటుంది. అజ్ఞానం, ఉదాసీనత బానిసలుగా మారేలా చేస్తాయి. భాగ్యరెడ్డి వర్మ చదువుకున్న చదువే జీవిత గమనాన్ని నిర్దేశించింది సమర్థిస్తూ రాయండి. భాగ్యరెడ్డి వర్మ చదువుకున్న చదువే జీవిత గమనాన్ని నిర్దేశించింది. అంటరాని వర్గాలు పడుతున్న అవస్థలను తెలుసుకోగలిగారు. కుల వ్యవస్థ నిజస్వరూపం తెలిసింది. సామాజిక వికాసం కలిగించడానికి సహాయపడింది. స్వతంత్రంగా పనిచేయగలిగారు. ఆలోచనలను ఆచరణ దిశగా మార్చగలిగారు. అంటరాని వర్గాలు భాగ్యరెడ్డివర్మను తిరుగులేని నాయకునిగా ఎందుకు అంగీకరించాయో తెలపండి. భాగ్యరెడ్డి వర్మ అంటరాని వర్గాల వికాసానికి పూర్తి సమయాన్ని కేటాయించారు. ఆయన తన తెలివితేటలను అణగారిన వర్గాల కోసం ఉపయోగించారు. ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా పనిచేశారు. చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదలతో పనిచేశారు. అంటరాని వర్గాల శ్రేయస్సు కోసం అమితంగా శ్రమించారు. వారి కష్టాలను తీర్చారు. అందుకే అంటరాని వర్గాలన్నీ భాగ్యరెడ్డి వర్మను తిరుగులేని నాయకుడిగా అంగీకరించాయి. భాగ్యరెడ్డి వర్మ చేసిన ముఖ్య పనులను తెలపండి. భాగ్యరెడ్డి వర్మ అందరూ చదువుకునేలా చేశారు. అందువల్ల కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయం కావడం జరిగింది. సామాజిక స్వచ్ఛత గురించి తెలియజేశారు. దేవదాసి, మురళి, వేశ్య సంప్రదాయాలను అడ్డుకున్నారు. తాగుడు మాన్పించగలిగారు. బహిరంగ సభలు ఏర్పాటు చేసి చైతన్యం తీసుకువచ్చారు. భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాలను చైతన్యపరచడానికి చేసిన కృషిని రాయండి. భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాల్లో చైతన్యం తేవడానికి ఏటా జరిగే మత సాంఘిక సభలకు హాజరయ్యేవారు. ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రముఖులపై ఆయన ప్రభావం చాలా ఉండేది. ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల సభ లాంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభల్లో ఆయన పాల్గొన్నారు. ఏ సభకు వెళ్లినా అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరంగా చెప్పేవారు. ఆయన 3348 ఉపన్యాసాలు ఇచ్చారు. ఆది హిందూ సమాజం మొత్తంగా భాగ్యరెడ్డి వర్మకు రుణపడి ఉండాలి. ఎందుకో రాయండి. ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి యువతీ యువకుల ప్రతిభను వెలికి తీశారు. ఆది హిందువుల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యాచరణను రూపొందించారు. చదువుకుంటేనే ఎదుగుతారని ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఆది హిందువుల కోసం పాఠశాలలను ప్రభుత్వం నెలకొల్పేలా చేశారు. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించారు. ఆది హిందువులు కలిసిమెలిసి బతికేలా చేశారు.